మామ పైకి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి గుండు చేసుకొని బయటికి వెళ్ళేసరికి ఒక షాక్ మామ. ఏంటంటే ఈరోజు దర్శనం క్యాన్సిల్, మళ్ళీ రేపు 10 గంటలకు మొదలవుతున్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి సర్లే ట్రై చేద్దామని చెప్పి చీకట్లో నడుచుకుంటూ అలా వెళ్ళాము మామ. ఉదయాన్నే 2 గంటలకు వదిలే లైన్లోకి. మళ్ళీ 12:30కి తిరిగి వచ్చాం మధ్యాహ్నం. వెళ్ళకపోతే బుక్ అయిపోయేవాళ్ళం, కానీ బయటకు వచ్చాక మాత్రం ఉంది మామ ఆ ప్రశాంతత వేరు. లోకాన్ని కొత్తగా చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ చలిలో ఉండి ఇంకా ఆల్మోస్ట్ దేవుడు కనిపించాడు అనుకోండి. కాసేపు ఎండని ఎంజాయ్ చేయనివ్వండి. ఈ బాల్ తీసుకున్నామా, లైట్లు వెళ్తున్నాయని చెప్పి కిందకు వచ్చాక ఈ చాట్ ప్లేట్ ట్రై చేసాం. ఈ చాట్ కొంచెం థిక్గా కొంచెం బాగా అనిపించింది, సో ట్రై చేసాం, బాగుంది. మేము తినేలోపే కాకపోతే వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ బజ్జీలు కూడా ట్రై చేసాము, కాకపోతే చిన్న సైజు ఉన్నాయి, పర్లేదు టేస్ట్ బాగానే ఉంది. చట్నీ ఏమంటే మళ్ళీ అయినందులే. ఇది గోవిందరాజు టెంపుల్ మామ, తెలిసే ఉంటుంది మీకు కూడా. ఈ ఏనుగులైతే బాహుబలి లెవెల్ ఎలివేషన్ మామ, మామూలు కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపల్సరీ పడాలి. ఇదేమో టెంపుల్. రైట్ సైడ్ ఫోను, వాలెట్స్ ఇంకేమైనా ఉంటే పక్కన ఇచ్చేయాలి రైట్ సైడ్. ఇంకా టోకెన్ కూడా తీసుకోవాలి రైట్ సైడే లోపలికి వెళ్ళడానికి. ఫ్రీ కూడా వెళ్ళొచ్చు, కొంచెం టైం పడుతుంది అని చెప్పి టోకెన్ తీసుకున్నాం, 20 రూపీసే. కానీ ఈ టెంపుల్కి వస్తే అన్ని టెంపుల్ మిక్సింగ్స్ ఉంటాయి మామ, మీరంతా ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వచ్చినప్పుడు చూపించలేదు మామ, ఇది ఇక్కడ ఆవుకి 5th లెగ్ అనమాట, అది పొట్టలోంచి వచ్చింది. అది అటాచ్ చేశారో మరి నిజంగానే వచ్చిందేమో, కానీ దీనికి అందరూ పూజలు చేస్తున్నారనమాట. టచ్ చేస్తే చాలా అనుకుంటున్నారు. ఆయన చాలా బాగా వేణు ఊదుతున్నాడు, ఫ్లూట్. ఇంకా ఇట్స్ టైమ్ టు లీవ్ మామ. ఇదే మన విష్ణు నివాసం, మనకి ఇన్ని రోజులు షెల్టర్ ఇచ్చింది. మా లగేజ్లను కూడా చాలా భద్రంగా దాచుకుంది. ఓకే చలో మామ, ఇప్పుడు శ్రీకాళహస్తి పోదాం.